శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. క్రిందటేడాది వినాయక చవితికి వినాయకుడి విగ్రహం తీసుకోవడానికి బజార్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ ఆయన చాలా బాధపడుతూ ఒక విషయం చెప్పాడు. ఏమిటంటే, అందరూ ఎడం పక్క తొండం ఉన్న విగ్రహాలు తీసుకుంటున్నారండి, కుడివైపు తొండం ఉంటే అశుభం అంటున్నారు, అది నిజమేనా, అలాంటి విగ్రహాలన్నీ మిగిలిపోయాయి అని బాధపడ్డాడు పాపం. వినాయకుడి విగ్రహాల్లో తొండం ఎటువైపైనా ఉండొచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఎడం పక్కకు ఉంటే కనుక ఆ చుట్టుపక్కల ఉన్న సమాజానికి మేలు చేస్తుంది. కుడివైపు ఉంటే క్షిప్ర గణపతి అంటారు, అలాంటిది తెచ్చిపెట్టుకుని పూజ చేస్తే కనుక వెంటనే ఫలితం వస్తుంది. మధ్యలోకుంటే ఆ మూర్తి జ్ఞానప్రదాత, మన మనస్సుని అంతర్ముఖంగా చేసి జ్ఞానం వైపు అడుగులు వేయిస్తుంది. అందువల్ల ఎటువైపు తొండం ఉన్న విగ్రహమైనా కొనుక్కోవచ్చు. దయచేసి చాదస్తాలకు పోకుండా హాయిగా పూజ చేసుకోండి. శ్రీమాత్రే నమః.